51 వరకు ఆ సంఖ్య చేరిందని కూడా చర్చ జరుగుతున్నది. రైట్. 14ల తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులు. 14ల తుంగతుర్తిలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభమంట. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కొత్తగా 2.5 లక్షల కుటుంబాలకు కార్డులు. వారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం అంట. దరఖాస్తుల పరిశీలనలో అధికారులు చేతివాటం. ఉన్నతాధికారుల నిఘా పెట్టాలంటూ ప్రజల విజ్ఞప్తి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన ప్రజావాణి గ్రామ సభలు మీ సేవ ద్వారా రేషన్ కార్డుల కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాలు మార్పులు చేర్పులు జరిగాయి. మిగతావి కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే. ఇక ఇంటింటి పరిశీలన చేసిన అధికారులు 13 లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. అనంతరం 2.55 లక్షల కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా నిర్ధారించినారు. ఇక వీరికి 14 తారీఖున కార్డుల పంపిణీ ఉంటుందంట. ఇక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం. గత ప్రభుత్వాలు రేషన్ కార్డు మీద గతంలో దొడ్డు బియ్యం సప్లై చేసేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పారు. దీనికి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభించింది. ఇక దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే ఏటా ప్రభుత్వానికి 5,400 కోట్ల భారం పడేది. సన్నబియ్యం పంపిణీతో మరొక 3,000 కోట్ల అదనపు భారం పడుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి మొగ్గు చూపడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో కొత్తగా ఎన్ని కార్డులు అంటేనే కొత్తగా 2.5 లక్షల కుటుంబాలకు కార్డు ఇవ్వబోతుందంట రాష్ట్ర ప్రభుత్వం. 2.5 లక్షలు అంటే 2,50,000 కార్డులు. అనంతరం 2.55 లక్షల కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. 25 లక్షల దరఖాస్తులు రాగా అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాలు మార్పులు చేర్పులు జరిగినాయట. 25 లక్షలు వచ్చినాయట మొత్తం. సో 14న ఈ నెల 14వ తారీఖున తుంగతుర్తి వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి కొత్త రేషన్ కార్డుల జారీ అయితే జరగబోతుంది. ఇప్పటికే చాలా వరకు మీ సేవలలో మరి చాలామంది వివాహమైన వారు వారి వివాహమైనటువంటి వాళ్ళ అమ్మవారి ఇంట్లో ఆ రేషన్ కార్డులో పేరుంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మరి డిలీట్ చేయించుకుంటున్నారు. ఇక్కడ ఇంకేమైనా సమస్య ఉంటే ఇక్కడ వీళ్ళు డిలీట్ చేసుకొని వేరే కార్డులో లేకుండా ఇతర కార్డులో లేకుండా డిలీట్ అయిన తర్వాత కొత్తగా మీ సేవలు దరఖాస్తు చేసుకొని ఎంఆర్ఓ ఆ తర్వాత ఇక ఆర్డీఓ ఇట్లా కలెక్టర్ స్థాయి దాకా దాన్ని పరిశీలించి అర్హులుగా ఉంటే మాత్రం రేషన్ కార్డు జారీ మరి తక్షణమే అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సకాలంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు అయితే రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో మరి డిజిటల్గా ఇస్తారా ఎట్లా ఇస్తారో తెలియదు కానీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే 14వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక ఆ కొత్త రేషన్ కార్డు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ అద్భుతంగా సాగుతున్నది. 3 నెలల సన్నబియ్యాన్ని 3 నెలల రేషన్ను ఒకటేసారి పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ సెప్టెంబర్లోనే ఇస్తుంది. 95% మంది ఈ యొక్క సన్నబియ్యాన్ని 95% మంది తీసుకురట. ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలోనే హిస్టరీలో ఫస్ట్ టైం 95% రేషన్ బియ్యాన్ని ప్రజలు తీసుకున్నట్టుగా నిన్న సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో చూద్దాం, ఇది శుభవార్త. రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో ఎవరైతే మరి దరఖాస్తుదారులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఇది ఒక శుభవార్త అనిగా చెప్పుకోవచ్చు.